శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో శుక్రుడు, గురువు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి, కేతువు, కన్యా రాశిలో కుజుడు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనేశ్వరుడు వక్రిచున్నారు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో శుక్రుడు, గురువు, చతుర్థ స్థానంలో బుధుడు, పంచమ స్థానంలో రవి, కేతువు, షష్టమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో రాహువు, వ్యయ స్థానంలో శనీశ్వరుడు. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. విజయ పదంలో వాటిని నడిపించగలుగుతారు. సభా సమావేశ ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొని మీదైన శైలిలో కొన్ని కార్యక్రమాలను ఘనంగా ఏర్పాటు చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. స్నేహితుల ద్వారా ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను వెనువెంటనే అమలుపరిచి మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలలో స్వల్పమైన ఆలోచనలు, మార్పులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. మనం చెప్పిన మాట వాళ్ళు వినటం లేదు, వాళ్ళు చెప్పిన మాటలు మనం పాటిస్తుంటే మనం నష్టపోతున్నాము. ఎదిగేది ఎప్పుడు? అప్పులు తీర్చుకోవడంతోనే సరిపోతుంది. ఎంతసేపు మన చేతుల్లో నుంచే ధనం వృధాగా ఖర్చు అవుతోంది అన్న ఆవేదన, ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు. కొన్ని సంప్రదాయాలను యథావిధిగా పాటించాలన్న ఆలోచనలు కళ నెరవేరుతుంది. ఈ వారం స్త్రీలకు నూతన గృహోపకరణాలకు సంబంధించినటువంటి వస్తు సామాగ్రిని కొనుగోలు చేయగలుగుతారు. వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతారు. వస్త్ర వ్యాపారాలు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వైద్య విద్య పట్ల ఆకర్షితులవుతారు. నేర్చుకోవాలన్న అభిష్టం నెరవేరుతుంది. ఏరోనాటికల్ ఇంజనీర్లకి, మెకానికల్ ఇంజనీర్లకి మంచి ప్రయత్నం చేయగలిగితే నూతన అవకాశాలను దక్కించుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో అవకాశాలు మన దగ్గరికి రావు. మనమే అవకాశాలను సృష్టించుకోవాలి. అది ఎవరికో కదా, మనకు కాదు కదా అని మాత్రం అనుకోవద్దు. ఆకలి బాధలు, పొట్ట తిప్పలే అన్నీ మనకి నేర్పుతాయి. సాధ్యమైనంత వరకు మీ ఆలోచనలకు పదును పెట్టండి. అవకాశాలు రావట్లేదని మాత్రం ఇంట్లో కూర్చోవద్దు. అవకాశాన్ని సృష్టించే ప్రయత్నం చేయండి. తద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. అష్టమి తిథి రోజున కాలభైరవుడి యొక్క పూజ జరిపించండి. స్వామివారి అష్టోత్తరాన్ని పఠించండి. ఏదైనా క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. ఏదైతే శనీశ్వరుడి యొక్క ప్రతికూల ప్రభావం ఉందో అది క్రమేణా తొలగి మంచి మార్పులు ఏర్పడతాయి. మెడలో కాలభైరవ రూపుని ధరించండి. తదుపరి వృషభ రాశి. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావాలన్న ఆశ, ఆతృత, అభిష్టాన్ని కలిగి ఉంటారు. ఈ విషయాలను ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళ ఆమోద ముద్ర కోసం ఎదురు చూసే అవకాశాలు ఏర్పడతాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళు, మా వాళ్ళు ఒప్పుకోవాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి, ఈ తతంగం అంతా కూడా పక్కన పెట్టేసేయండి. కలిసున్నారు కాబట్టి జీవితం కొనసాగించండి. జాతకాలు కలిసాయా లేదా చర్చా సమావేశం అనవసరం. చక్కగా ముహూర్తం పెట్టుకొని పెళ్లి చేసుకోండి. అంతవరకే. మా తల్లిదండ్రులు కూడా కలగ చేసుకోవద్దు. ఆల్రెడీ మనకంత విలువిచ్చి, మనకు మర్యాద ఇచ్చి, మన పెంపకం పట్ల వాళ్ళ గౌరవం ఉండుంటే అంతవరకు వాళ్ళు అడుగు వేసేవాళ్లే కాదు. మొదట్లోనే అడుగు పక్కకు వెళ్ళిపోయాయి. అట్లాంటి వాటి గురించి మీరు ఆలోచించి ఆవేశపడద్దు. వాళ్ళని బాధ పెట్టద్దు. అక్షంతలు వేసి పక్కకు జరిగి నిలబడండి. ఆ తర్వాత జరుగుతుంది. ఈశ్వరానుగ్రహం మనం కలగజేసుకోవద్దు. ఇది కొంతమంది విషయంలో మాత్రమే. దూర ప్రయాణాలు బాగుంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా కాలం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొత్త కార్యక్రమాలు, వింతైన కార్యక్రమాలను చేపట్టాలన్న ఆలోచన
కలిగి ఉంటారు. పార్ట్నర్షిప్ వ్యవహారాలు వ్యాపారాలలో స్వల్ప అపశృతులు చోటు చేసుకుంటాయి. కొన్ని నిర్ణయాలు పెడదోమన పట్టడము, డబ్బులు ఖాళీ అవ్వటము, డబ్బులు ఎక్కువగా ఖర్చు అవడము, పార్ట్నర్స్ మధ్యలో ఘర్షణకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. పరిస్థితుల రీత్యా కావచ్చు, ఇతరితర పరిణామాల రీత్యా కావచ్చు, విడబడాలన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. స్నేహితుల ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఈమెయిల్స్, ఫోన్ కాల్స్ సరైన సమయానికి తీసుకోగలిగితే మంచి శుభవార్తలను వినగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల మార్పులు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల ఆరోగ్యం బాలేక కొంతకాలం వాళ్ళకి సేవ చేసుకునే పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని కారణాల నిమిత్తం విదేశాలు వెళ్లాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగానే ఉండిపోతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పైరవీలు, రహస్య సమాచారాలను చేరవేసే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త గృహాన్ని లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు పదే పదే ఏర్పడుతుంటాయి. దీనికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 7. ప్రతిరోజు గణపతి స్వామి వారిని పూజించండి. అవకాశం ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఆర్థిక పురోగతి, వృత్తి వ్యాపార రీత్యా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో శుక్రుడు గురుగ్రహ సంచారము, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవికేతువులు, చతుర్థ స్థానంలో కుజుడు, దశమ స్థానంలో శనేశ్వరుడు, భాగ్యస్థానంలో రాహువు. సహోదర సహోదరి వర్గంతో అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు పట్టు విడుపులతో ప్రవర్తించగలిగితే ప్రతికూల ప్రభావంలో కూడా అనుకూలమైన మార్పులను సొంతం చేసుకోగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి పేరు మీద లేదా సంతానం పేరు మీద కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్ని ఏర్పాట్లను చేసి పిల్లల్ని అందులో ఉంచి తద్వారా వాటిని మెయింటైన్ చేద్దాము అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగరీత్యా స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఊహిస్తున్నటువంటి ఆశిస్తున్నటువంటి ఉద్యోగం కాక కాస్తంత టెంపరరీ ఉద్యోగాలతో కొంతకాలం సర్దుకునే విధంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయ వ్యవహారాలలో తగు జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం, అశ్రద్ధ మాత్రం పనికిరాదు. ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకు, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు, పూలు పండ్లు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్ మేనేజర్లకి, డెకరేషన్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్ లో మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఉత్తర పెట్టుబడి కింద కూడా ఆ ధనాన్ని నిల్వ చేసుకోగలుగుతారు. సంతానం పేరు మీద కొద్దిపాటి ధనాన్ని కలిసి వస్తాయి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో రుద్రపాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది. ప్రయాణాలలో కాస్తంత ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడుతున్నట్లయితే ప్రయాణం చేసే ముందర శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత ప్రయాణం అవ్వండి. తద్వారా కార్యానుకూలత పెరుగుతుంది. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రాశిలో బుధగ్రహ సంచారము, వ్యయస్థానంలో శుక్రుడు గురుగ్రహ సంచారము, భాగ్యస్థానంలో శనేశ్వర గ్రహ సంచారము, అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో రవి కేతు గ్రహ సంచారము, తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారము. వ్యాపార నిమిత్తం కొత్త ఆలోచనలతో ముందు అడుగు వేయగలుగుతారు. క్రియేటివిటీ ఫీల్డ్ లో ఉన్న వారికి, రైటింగ్ లో ఉన్న వారికి,
పేపర్స్ పబ్లిషింగ్ చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పేపర్ ద్వారానే కాక ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది. సంతానం పేరు మీద ధనాన్ని దాచాలన్న ఆలోచనలు కళ నెరవేరుతాయి. దూరపు ఆలోచనలు, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించి నిరాశపడే కన్నా ప్రస్తుత వాస్తవాలను గ్రహించి దీనికి సంబంధించినటువంటి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. నా ఆలోచనలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనల మేరకు కొన్ని కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. షార్ట్ టర్మ్ ఉద్యోగాలు, టెంపరరీ ఉద్యోగాలు, ఫ్రీలాన్సర్ గా ఉద్యోగాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పనుల రీత్యానే కార్యక్రమాలు చేసుకునే వారికి అంటే ఆర్డర్స్ వస్తే పని చేయడము లేదా ఖాళీగా కూర్చోడము, ఈ రకమైనటువంటి వ్యవస్థలో పనిచేసే వారికి కూడా మంచి ఆర్డర్లు లభిస్తాయి. ప్రజాదరణ మరింతగా పెరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి విశేషమైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. మీ ద్వారా ధనం తీసుకొని పారిపోయిన వ్యక్తులు కావచ్చు, లేదా దగ్గరే ఉండి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని ఇబ్బంది పెడుతున్న వారు కావచ్చు. వీళ్ళ ద్వారా తిరిగి ధనాన్ని రప్పించుకోగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. సంతానానికి సంబంధించి వాళ్ళని ప్రోత్సహించి కొన్ని కార్యక్రమాలను వాళ్ళ ద్వారా చేయిస్తారు. వాళ్ళ భవిష్యత్తు రీత్యా కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు మహావిష్ణువును పూజించండి. ఆరోగ్యం సహకరించినట్లయితే ఈ యొక్క 4 మాసాలలో చాతుర్మాస వ్రతాలను ఆచరించి స్వామివారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలరు. మెడలో కాలభైరవ రూపుని ధరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ రాశిలో రవి కేతుగ్రహ సంచారము, ద్వితీయంలో కుజగ్రహ సంచారము, వ్యయ స్థానంలో బుధగ్రహ సంచారము, లాభస్థానంలో శుక్రుడు గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము, అష్టమ స్థానంలో శనీశ్వర గ్రహ సంచారము. కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని సాధించగలుగుతారు. కొన్ని చిన్న చిన్న వ్యవహారాలలో మనస్తృప్తిని, సంతోషాన్ని కలిగి ఉంటారు. వృత్తిరీత్యా ప్రమోషను లేదా ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాస్తంత ఆలస్యం అయినప్పటికీ కూడా మంచి శుభవార్తని వినగలుగుతారు. సోషల్ మీడియాలో ఉన్న వారికి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్క్రిప్ట్ రైటర్స్ కి కాలం అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు మీరు చేసే ప్రయత్నాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు, రాజకీయ నాయకులతో పరిచయాలు, వాళ్లతో కలిసి తిరగడము, మాట్లాడటము, సలహాలను ఇచ్చిపుచ్చుకోవడము, వీటి ద్వారా ఎన్నో తెలియని విషయాల గురించి తెలుసుకోగలుగుతారు. తద్వారా పరస్పరం ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ లో చలనం వస్తుంది. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడాలని మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. జీవిత భాగస్వామి పేరు మీద కొన్ని ఆస్తులను కొనుగోలు చేయాలి, ఇప్పటి నుండే ధనాన్ని దాచాలి అన్న ఆలోచనలు నెరవేరుతాయి, సఫలీకృతమవుతాయి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు గణపతి స్వామి వారిని, గౌరీదేవి అమ్మవారిని నిత్యం పూజించండి. అనుకున్న వ్యవహారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. మెడలో పాశుపత డాలర్ ని ధరించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము, వ్యయ స్థానంలో రవి కేతు గ్రహ సంచారము, లాభస్థానంలో బుధగ్రహ సంచారము,
దశమ స్థానంలో శుక్రుడు గురుగ్రహ సంచారము, సప్తమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము, ఆరింట రాహుగ్రహ సంచారము. అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి. అంత మాత్రమే ఆలస్యమైనప్పటికీ కూడా కార్యక్రమాలను చక్కగా చేయగలుగుతారు, ఘనంగా నిర్వహించగలుగుతారు. మీ చేతుల్లో ఉన్నటువంటి బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహించగలుగుతారు. వృత్తి వ్యాపార రీత్యా స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి, కానీ ఈ ఆటంకాలను దాటగలిగే శక్తి కూడా మీకు కలిగి ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశాలు వెళ్లి వైద్య వృత్తి రీత్యా చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సొంతంగా క్లినిక్లు పెట్టాలి లేదా మెడికల్ షాప్ పెట్టాలి, ఈ మెడికల్ విభాగానికి సంబంధించినటువంటి అంశాలలో చేసే ప్రయత్నాలలో అనుకూలంగా ఉంటుంది. కోచింగ్ సెంటర్లు నడిపే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి జనాకర్షణ, మంచి పేరుని పొందగలుగుతారు. ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపార కేంద్రాలకి మంచి జనాకర్షణ ఏర్పడుతుంది. మంచి గుడ్ విల్ పేరును కూడా సంపాదించుకోగలుగుతారు. బయట జరుగుతున్నటువంటి విషయాల రీత్యా, వ్యవహారాల రీత్యా డిస్కౌంట్లు అనుకోవచ్చు లేదా గుడ్ విల్ పెంచుకోవడానికి అనుకోవచ్చు. కొంతమంది క్లయింట్స్ తోటి ప్రత్యేకంగా మీరు సంప్రదింపులు జరపడము, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడము, తద్వారా మంచి ఆకర్షణ బలాన్ని కలిగి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ వ్యాపారాన్ని మాత్రం పడేసుకోకుండా ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలి, నిలదొక్కుకోవాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. తల్లిగారికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీరు చొరవ తీసుకొని మంచి నిర్ణయాలు ఇవ్వగలుగుతారు. తద్వారా ఇద్దరికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. సహోదర సహోదరి వర్గం ఉంది, వాళ్ళ పరిస్థితులు ఏమీ బాలేదు. అమ్మగారికి నాన్నగారికి నచ్చ చెప్పగలుగుతారు. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ధనం, వాళ్ళ భాగాలు వాళ్ళకి ఇప్పించడము, మీరు తీసుకోవడము, అలానే తల్లిదండ్రులకు సంబంధించి కూడా వాళ్ళకు మంచి ఏర్పాట్లు చేయగలుగుతారు. దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలలో మీ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. అవకాశం ఉన్నవారు శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారి పూజను జరిపించి 5 లేదా 11 మంది ముత్తైదువులకు వస్త్ర సమేతంగా తాంబూలాన్ని ప్రసాదించండి. వారి ఆశీర్వచనాన్ని పొందండి. చిన్నపిల్లలు ఎవరైనా మీకు కనిపించినట్లయితే మీకు లభించినటువంటి పండ్లను వాళ్ళకి ఇవ్వండి లేదా స్వీట్లను వాళ్ళకు పంచండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యయ స్థానంలో కుజుడు, లాభస్థానంలో రవికేతువులు, దశమ స్థానంలో బుధుడు, భాగ్యస్థానంలో శుక్రుడు గురువు, పంచమ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో శనేశ్వరుడు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో, వివాదాలలో పరిష్కార దిశకు చేరుకునే విధంగా మీ ప్రయత్నాలు ఉంటాయి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలతో కాస్తంత అసంతృప్తి గురయ్యే విధంగా ఉంటుంది. తెగదెంపులు చేసుకొని ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడతాయి. దీని ద్వారా కాస్తంత మీరే నష్టపోయే విధంగా ఉంటుంది. కలిసి ఉన్నా నష్టమే, విడిపోయినా నష్టమే. మీ రహస్యాలు, మీ వ్యవహార శైలిని కాపీ చేసి చీటింగ్ చేస్తున్నారు అని కొన్ని విషయాలు తెలుసుకొని బాధపడే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలలో అనుకూలమైన ఫలితాలను అందుకోగలుగుతారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ కి, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నవారికి, మేనేజ్మెంట్ లో ఉన్నవారికి, వంటలకు సంబంధించినటువంటి కోచింగ్లు నేర్చుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చదువు పూర్తవుతూనే ఉద్యోగం వచ్చే అవకాశాలు, మంచి ఆకర్షణ, ధైర్యాన్ని కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలలో నిదానంగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి మాత్రం తీసుకోవద్దు. ఈ వారం స్త్రీలకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొనగలుగుతారు. ఆరోగ్యం కొన్ని సందర్భాలలో అనుకూలంగా ఉండి ప్రతికూలంగా కూడా ఉండి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ కార్యక్రమాలను మాత్రం ఘనంగా చేయగలుగుతారు. నోములు, వ్రతాలు, పుణ్య కార్యక్రమాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. చేసుకోవాలన్న ఆసక్తి మరింతగా పెరుగుతుంది. విధి విధానంగా జరిపించుకోవడానికి
పండితులను గురువులను ఆశ్రయించగలుగుతారు. తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. దూర ప్రయాణాల రీత్యా స్వల్పమైనటువంటి జాగ్రత్తలు అవసరం. భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. వచ్చినటువంటి తగిన ఆదాయంతో కొన్ని సువర్ణాభరణాలు చేయించుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు భువనేశ్వరి దేవి స్తోత్రాన్ని పఠించండి. ప్రతి శుక్రవారము గురువారము శ్రీ సూక్త ప్రకారంగా లక్ష్మీదేవి అమ్మవారి షోడశ ఉపచార పూజలు చేసుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధిని అందుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రాశి నుండి అష్టమ స్థానంలో శుక్రుడు గురువు, భాగ్యస్థానంలో బుధుడు, దశమ స్థానంలో రవి కేతువు, లాభస్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు. కమిటీ మీటింగ్లలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. యూనియన్లు మెంబర్షిప్ల కోసం చేసే ప్రయత్నాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇందులో పదవుల కోసం మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలను ఉపయోగించుకోగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. సోషల్ మీడియాలో ఉన్నవారికి, సినీ పరిశ్రమల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రోగ్రామింగ్ డైరెక్టర్లకు కావచ్చు, ఈ ప్రొడ్యూసర్లకు కావచ్చు, ఈ టీం ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏదైతే పని చేయాలనుకున్నారో ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా చేసే విధంగా మంచి శక్తిని, ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఫ్రీలాన్సర్ కావచ్చు లేదా టెంపరరీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆరోగ్య రీత్యా ఊరట కలిగించే వాతావరణం ఏర్పడుతుంది. ప్రయాణాలలో కాస్త చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఇంటి రెనోవేషన్ కి సంబంధించినటువంటి అంశాలలో మాటలు ముడిపడక కాస్తంత ముందుకి వెనక్కి పనులు జరగడం చికాకు కలిగించే అంశంగా మారుతుంది. సాధ్యమైనంత వరకు కన్విన్స్ కాకుండా, కాంప్రమైజ్ కాకుండా పనులు ముందుకు జరగవు అన్న విషయాలను గ్రహించుకోగలరు. ఈ వారం స్త్రీలకు వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు మంచి ప్రాజెక్టులు లభిస్తాయి. టైలరింగ్ వృత్తిలో ఉన్నవారికి, మేకప్ ఆర్టిస్టులుగా ఉన్నవారికి, ఫ్రీలాన్సర్లుగా పనిచేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అసిస్టెంట్ ఉద్యోగాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ యజమానికి మంచి ఆర్డర్లు వస్తాయి. మిమ్మల్ని పిలవటము, మిమ్మల్ని మీతో పని చేయించుకోవడము, తద్వారా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ ఏదైనా చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికి కూడా కాలం అనుకూలంగా మారుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు, తినుబండారాల వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అంటే పెట్టినటువంటి పెట్టుబడులు, వచ్చినటువంటి ఖర్చు సరిసమానంగా ఉన్నప్పటికీ మంచి గుడ్ విల్ని, ప్రజాదరణని పొందగలుగుతారు. ఈవెంట్ మేనేజర్లకు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు మహావిష్ణువు స్తోత్ర పారాయణ చెయ్యండి. అవకాశం ఉన్నవారు ప్రతి సోమవారము శనివారము శివకేశవుల్ని కలిపి పూజించండి. స్వామివారికి అర్చన కావచ్చు, అభిషేకం కావచ్చు విశేషంగా జరిపించండి. తద్వారా మంచి ప్రయోజనాలను అందుకోగలుగుతారు. ఏదైతే పనులు కావటం లేదు, ముందుకు వెళ్ళటం లేదు అని ఈ రకమైనటువంటి అష్టదిగ్బంధన ఉందో ఇందులో నుంచి బయట పడగలుగుతారు. మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు గురువు, అష్టమ స్థానంలో బుధుడు, భాగ్యస్థానంలో రవి కేతువు, దశమ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు వక్రిచున్నారు. ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య రీత్యా కాస్తంత ఆలోచించడము, భయపడటము, వాళ్లతో కాస్త టైం స్పెండ్ చేయవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.
వృత్తిరీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కానీ కొంతకాలం కొంతమంది బాధ్యతల రీత్యా మీరు సెలవులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. నూతన ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అమ్మేవారికి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు. నూతన వస్తువుల కొనుగోలు, అమ్మకాల, క్రయ విక్రయాలలో మనకేమో తెలీదు, మార్కెట్లో కొత్తగా వచ్చాయి, అమ్ముకుంటే ఆదాయం వస్తుంది అన్న అభిప్రాయం ఉన్న విషయాలలో మాత్రం వచ్చిన వస్తువు జెన్యూనా కాదా, అమ్మవచ్చా లేదా, ఏమైనా ఆంక్షలు ఉంటాయా వాటికి ప్రభుత్వం నుండి అని కనుక్కొని 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి. అసత్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. డూప్లికేట్ వస్తువుల బారిన పడే అవకాశం ఉంటుంది. ఏదైతే ఇప్పుడు జనాకర్షణ పెరుగుతోందో, మంచి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందో, ఇక్కడే మళ్ళీ మనం ఇబ్బంది పడే అవకాశము, ఆస్కారము ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మనం రిస్క్ ఎందుకు, మనకి తెలిసమే అమ్ముకుందాము అని అనుకున్నట్లయితే వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు. ప్రజాదరణ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి బిల్లులు, రాయితీల కోసం చేసే ప్రయత్నాలలో మంచి ప్రయోజనాలని, ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. పెండింగ్లో ఉండిపోయిన ధనాన్ని కూడా అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి. వాళ్లతో తిరిగి మీ పనులను చేయించుకోగలుగుతారు. కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు, ఇనుము వ్యాపారస్తులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం స్త్రీలకు ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. స్వశక్తి మీద ఆధారపడి సొంతంగా ఏదైనా ప్రారంభించాలి, నా సంపాదన నేను సంపాదించుకోవాలి అన్న ఆలోచనలు ఉన్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ చేతుల ద్వారా చిన్న ఉపాధిని ఏర్పాటు చేసుకోగలుగుతారు. తద్వారా మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. భార్యాభర్తల ఎడబాటు ఉన్నది. ఎంతకాలమని పుట్టింటి వారి మీద ఆధారపడి ఉంటాము. ఏదో చిన్నపాటి ఉద్యోగమో లేకపోతే కాలక్షేపానికి వ్యాపారమో చేసుకుంటే ధనం సంపాదించగలుగుతాము అన్న ఆలోచనలు ఏర్పడతాయి. దానికి అందరూ కూడా ప్రోత్సహిస్తే చాలా మంచిది. ఏ వ్యక్తి ఆర్థికంగా మరొక వ్యక్తి మీద ఆధారపడి ఉండకుండా ఉండటం అనేది ఈ మధ్య కాలంలో శ్రేయస్కరమైనటువంటి అంశము. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ ఆరావళి కుంకుమతో, సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన చెయ్యండి. ఈ వ్యాపార ప్రదేశాలలో ప్రతిరోజు సాయంత్రం వేళ ధూపం వేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సప్తమ స్థానంలో బుధుడు, అష్టమ స్థానంలో రవికేతువులు, భాగ్యస్థానంలో కుజుడు, 6ంట శుక్రుడు, గురువు, ద్వితీయ స్థానంలో రాహువు, తృతీయ స్థానంలో శనేశ్వరుడు. కింది స్థాయి పరిచారకులతో చిన్న చిన్న వివాదాలు, మనస్పర్ధలు ఏర్పడినప్పటికీ క్రమేణా అవన్నీ పరిష్కరించుకోగలుగుతారు. వాళ్ళ ద్వారా రావాల్సినటువంటి ప్రయోజనాలను చేయించుకోగలుగుతారు. వాళ్ళతో ఎప్పటికప్పుడు గొడవలు ఏర్పడకుండా, తగాదాలు లేకుండా సాధ్యమైనంత వరకు సామరస్యంగా పనులను జరిపించుకోవాలన్న ఆలోచనలే ఏర్పడుతుంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వైద్య విద్య నేర్చుకోవాలనుకునే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ కోర్సులను తీసుకోగలుగుతారు. అనుకున్నంత స్థాయిలో మంచి మార్కులను, మంచి కళాశాలలో సీటుని దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. తాత్కాలికంగా పనులు పెండింగ్ లో ఉండటము, ఇదిగో అదిగో అని అనటము ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ప్రయోజనాలు మాత్రం సుస్పష్టంగా దక్కుతాయి అన్న ఒక హామీ అయితే
లభించే అవకాశం ఉంటుంది. ఆర్థిక పురోగతి రీత్యా చెయ్యని పనులు కానీ ప్రయత్నాలు కానీ ఏమి మిగిలి ఉండకపోవచ్చు. కుటుంబాన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టాను, కుటుంబానికి న్యాయం చేయలేకపోతున్నాను, నేనెక్కడో తప్పు పొరపాట్లు చేస్తున్నాను అన్న వేదన కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు గృహ నిర్మాణ సంబంధమైనటువంటి అంశాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. అనుకున్న విధంగా ఇష్టానుసారంగా కొన్ని ఏర్పాట్లు చేసుకోగలుగుతారు. అవి అవసరం లేదు అని అనిపించినప్పటికీ మనసుకు నచ్చినటువంటి పనులు చేసుకోవాలి, కట్టుకునేది ఒక్కటేసారి కదా అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విద్యావేత్తలకు కాలం అనుకూలంగా ఉంటుంది. సన్మానాలను సత్కారాలను పొందగలుగుతారు. పారిశ్రామికవేత్తలు విదేశాలకు వెళ్ళి కొన్ని పరిశోధనలలో పాల్గొనటానికి, అక్కడ జరిగే విశేషాల గురించి తెలుసుకోవడానికి, కొన్ని ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశాల రీత్యా కాలం అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలోనూ ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలలో టెన్షన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అవి కొద్ది కాలం మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 8. ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని, గౌరీదేవి అష్టోత్తరాన్ని కలిపి చదవండి. రాబోయే అష్టమి తిథి రోజున అవకాశం ఉన్నవారు కాలభైరవ స్తోత్రాన్ని చదువుకొని స్వామివారికి విశేషమైనటువంటి పూజలను జరిపించగలరు. ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాము, ఆర్థిక పురోగతి ఏమీ లేదు, పనులు ముందుకు వెళ్ళటమే లేదు, చాలా అంటే చాలా చికాకులుగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు అమావాస్య రోజున, పౌర్ణమి రోజున లేదా మాస శివరాత్రి రోజున శివాలయంలో రుద్రాభిషేకం జరిపించండి. రుద్రపాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సప్తమ స్థానంలో రవి కేతువు, అష్టమ స్థానంలో కుజుడు, షష్టమ స్థానంలో బుధుడు, పంచమ స్థానంలో శుక్రుడు గురువు, ద్వితీయ స్థానంలో శనేశ్వరుడు, ఈ రాశిలో రాహువు. చేపట్టిన నూతన కార్యక్రమాలలో విజయాలను సాధించగలుగుతారు. సోషల్ సర్కిల్ ద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సోషల్ మీడియాలో ప్రకటనలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల ద్వారా వ్యాపార రీత్యా మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మీరు చేసే ప్రతి ఒక్క నూతన కార్యక్రమానికి విశేషమైనటువంటి ప్రజాదరణ లభిస్తుంది. ఆర్థిక పురోగతిని కూడా సాధించగలుగుతారు. క్రితం తీసుకున్న రుణాలను ఎలా చెల్లించాలి అన్న ఆలోచనలు, ఆవేదన పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి వాటిని తీర్చగలిగే మార్గం లేనప్పటికీ ఆర్థిక ప్రయోజనాలను మాత్రం దక్కించుకోగలుగుతున్నాము. కావున భవిష్యత్తులో మనం అవి తీర్చివేయగలుగుతాము అన్న ఆలోచన, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఎంతగానో ప్రయత్నించి ఒకానొక స్థిరాస్తిని అమ్మాలని చేసే ప్రయత్నాలలో మధ్యవర్తుల ద్వారా ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తలు పాటించండి. అనుకున్న సమయానికి అనుకున్న స్థిరాస్తి అమ్ముడు పోకపోగా తద్వారా ఏర్పడుతున్నటువంటి రుణాలు, ఈఎంఐలు కావచ్చు, తద్వారా తీసుకున్నటువంటి లోన్స్ కావచ్చు, అవి చెల్లించలేక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ వారం స్త్రీలకు ఉద్యోగ అవకాశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. హార్డ్వేరు, మెకానికల్ ఇంజనీర్స్కి, సివిల్ ఇంజనీరింగు, అడ్మినిస్ట్రేషను, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ ఆలోచన శక్తి మరింతగా పెరుగుతుంది. కాస్తంత దానికి పదును పెట్టగలిగితే ప్రయోజనాలను మీరు, మీ సంస్థ కూడా అందుకోగలదు. ఏదో మనం చేస్తున్నాము, పనులు ముందుకు వెళ్ళటం లేదు, ఏం చేస్తానులే అని మాత్రం వదిలేయద్దు. తద్వారా నష్టమే తప్పించి ఏ ప్రయోజనాలు ఉండవు. సంతానానికి సంబంధించి కొన్ని మంచి శుభవార్తలను వినగలుగుతారు. కాకపోతే వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకున్నారు, వాళ్ళు ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఈ రకమైనటువంటి టెన్షన్స్,
కాసేపు ఒప్పుకోవడం, కాసేపు ఒప్పుకోలేకపోవడము, అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. కానీ అంగీకరించగలిగితే మీకు ఊరట, మనశ్శాంతి లభిస్తుంది. ఇది గ్రహించి మెలగండి. కొంతకాలం వాళ్ళు మీ మాట వినకపోవచ్చు, కానీ యథార్థంగా బయట జరిగే సంఘటనలకి, జరుగుతున్నటువంటి విధి విధానంగా సొసైటీ ఎటు వెళుతోందో చూసి ఆ నేపథ్యంలో మీరు కూడా ఆధునికంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే తద్వారా కుటుంబంలో శాంతి నెలకొంటుంది. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కాస్తంత చేయలేమనిపించినప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలలో మరింత భక్తి శ్రద్ధలతో మీరు కొన్ని తలపెట్టడము, చేయటం అనేది జరుగుతుంది. మానసిక ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగి ఉంటారు. దైవ బలం పెంచుకోగలిగితే, దైవానుగ్రహాన్ని పొందగలిగితే దాటని కష్టం అంటూ ఏమీ ఉండదు. ఇది గ్రహించి మెలగండి. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి. వివాహం కాక ఇబ్బందులు పడుతున్న వారు వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేయించుకొని ఏమైనా దోషాలు ఉన్నట్లయితే పరిహారం చేయించుకోగలిగితే మంచి సంబంధం కుదిరి పెళ్లి జరుగుతుంది. ఏదైనా అమ్మవారి దేవాలయంలో బొబ్బట్లను అమ్మవారికి నివేదించి 10 మందికి పంచండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ రాశిలో శనేశ్వర గ్రహ సంచారము, వ్యయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శుక్రుడు, గురువు, పంచమ స్థానంలో బుధుడు, 6ంట రవికేతువులు, సప్తమ స్థానంలో కుజుడు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. సహోదర సహోదరి వర్గంతో చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. గత కొంతకాలంగా ఏవైతే సమస్యలతో సతమతమవుతున్నారో వాటి నుండి మీరు సురక్షితంగా బయటపడగలుగుతారు. ఊరట చెందే మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయాలలో కూడా మంచి శుభవార్తను వినగలుగుతారు. దూర ప్రయాణాలు బాగుంటాయి. దైవ దర్శనాలు చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. విందు వినోద కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయగలుగుతారు. ఘనంగా నిర్వహించగలుగుతారు. కొన్ని సందర్భాలలో అయిన వాళ్లే చెడు మాటలు చెప్తున్నారు, మనల్ని డిస్కరేజ్ చేస్తున్నారు అన్న ఆలోచన, తద్భావాన్ని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు గృహ నిర్మాణ సంబంధమైనటువంటి అంశాలలో మంచి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఆ పనులు సాఫీగా సాగుతూ ఉంటాయి. ఇంట్లో రెనోవేషన్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ముడిపడతాయి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. సువర్ణ వస్తు ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్ని కొనడము, కొంతమందికి బహుమతులుగా ఇవ్వటము, కొద్దిపాటి ధనలాభాన్ని కూడా మీరు పొందగలుగుతారు. మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులను అమ్మివేసి కొత్తవి కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. మంచి ప్రయత్నం చేసి మధ్యవర్తుల ద్వారా బెనిఫిట్స్ ని అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయాలలో ఊరట కలిగించే వాతావరణం ఏర్పడుతుంది. మానసికంగాను శారీరకంగాను మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొన్ని నూతన ఏర్పాట్లలో మీకు ఏవైతే తెలుసో ఆ విషయాలలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయగలుగుతారు. మరి కాస్త అవగాహన పెంచుకొని చేద్దాము అన్న ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. అంటే ఎక్కడ వాళ్ళం అక్కడే ఆగిపోవడం ఏం బాగుంటుంది, మరి కాస్త నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలు ఏర్పడతాయి. సోషల్ సర్కిల్ మరింతగా పెరుగుతుంది. ఉన్నతాధికారులు కావచ్చు, లేదా ప్రముఖులు కావచ్చు, రాజకీయాల్లో ఉన్న వారితోటి పరిచయాలు, స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొంతమంది ఆశీర్వాదం వలన మీకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తున్నందువలన తరచూ గురువు గారిని కలవటము, గురువు గారి చేత ఆశీర్వచనం పొందటము, తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైతే పని చేయలేకపోతున్నామో, బతుకు భారంగా అనిపిస్తోందో అందులో నుంచి సురక్షితంగా బయటపడగలుగుతారు. అమ్మవారిని కానీ లేదా ఇష్టదేవతా మూర్తిని పూజించగలిగితే తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. గురు నింద, మాతృ నింద,
తండ్రిని నిందించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. చక్కగా అన్ని ఆకులో వడ్డించిన విస్తర వేసినప్పటికీ తినలేకపోతున్నాము అని అంటే ఇప్పుడు కానీ గతంలో కానీ ఈ ముగ్గురిని దూషించడం కానీ ద్వేషించడం కానీ తత్సమ్మతితమైనటువంటి పాపం మన వెంట పడుతోంది అన్న విషయాన్ని గ్రహించి ఇప్పటికన్నా రెక్టిఫై చేసుకోగలిగితే సర్వదా శ్రేయస్కరం, లేదా మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది కొంతమంది విషయంలో మాత్రమే అని మటుకు అనుకోవద్దండి. శనేశ్వరుడి యొక్క ప్రభావం వలన ఎంతటి వాళ్ళైనా కూడా నోరు జారటము, చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, టీచర్లని ప్రొఫెసర్లని తిట్టడము, లేదా గురుస్థానంలో ఉన్నటువంటి పండితుల్ని తిట్టడము పొరపాటు జరిగి ఉండొచ్చు. ఏదో అమ్మగారు మందలిచ్చే పరీక్ష కదరా, ఇంకో గంట సేపు చదువుకోవా, బయటికి వెళ్ళకు, స్నేహితులతో తిరక్కు అంటే అమ్మ ఎప్పుడు ఇలానే అంటుంది, అమ్మకి నేనంటే ఇష్టం లేదు అని ఏదో అక్కడ పడుకున్నటువంటి మాట పడటము. అంటే చిన్నపాటి మాట అయినా అనకూడదండి అమ్మగారిని. అమ్మగారు ఎప్పుడు మనకు మంచిగా చెప్తారు, ఆవిడ చెప్పేది మంచి అవుతుంది. ఎటొచ్చి మన అదృష్టం బాగాలేకపోతేనే అది వేరేలాగా అవుతుంది. ఇది యథార్థం. తల్లిగారు ఎప్పుడూ మంచిగా కోరుకుంటారు. ఏదో మనం చేసినటువంటి పాపం కారణం చేత మనం ఈ రోజున ఇంతగా ఇబ్బందులు పడుతున్నాము అని ఈ విషయాన్ని గ్రహించండి. తండ్రి గారిని కూడా మనం ఏమీ అనకూడదు. ప్రధానంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారికి ఇంట్లో స్త్రీమూర్తులు, తల్లిగారు కావచ్చు, చెల్లిగారు కావచ్చు, భార్య కావచ్చు, మన కడుపును పుట్టిన పిల్లలు కావచ్చు, వీళ్ళతో ఇబ్బందులు ఏర్పడటము, తండ్రి గారితో ఇబ్బందులు ఏర్పడటము, గురువు గారు లేదా గురుస్థానంలో ఉన్నటువంటి యజమాని ద్వారా ఏర్పడటము, ఈ రకమైనటువంటి వాతావరణమే ఎక్కువగా ఉంటుందండి. మాక్సిమం వీళ్ళ చుట్టూనే మీ జీవితం తిరుగుతుంటుంది. స్నేహితులు చాలా అరుదుగా వస్తుంటారు వెళుతుంటారు అంతే, అప్పుడప్పుడు మాత్రమే. మాక్సిమం ఈ డ్యూరేషన్లో మాత్రం ఈ సంబంధాల గురించి ఈ యొక్క వాతావరణమే ఎక్కువ ఉంటుంది. ఇక్కడే మనం కాస్తంత ఓపిక చేసుకొని సంయమనంతో నిరీక్షించి పని చేయవలసి ఉంటుంది. ఇక్కడ నోరు జారితే మాత్రం మనల్ని బాగు చేయడం కానీ మనం ఉన్నత స్థానానికి చేరుకోవడం కానీ చాలా అసాధ్యమైనటువంటి విషయంగా మారుతుంది. ఎన్నో పూజలు చేసుకుంటున్నాము, ఎన్నో వ్రతాలు చేస్తున్నాము, చెయ్యని పూజ లేదు, చెయ్యని తీర్థయాత్ర ప్రదక్షిణాలు కానీ క్షేత్రాలు సందర్శించడం కానీ చేయలేదు అన్నది ఏమీ లేదు. అయినా కానీ మేము బాగుండటం లేదు. ఏదో ఎక్కడో తప్పు చేశాము, అది చాలా పెద్దగానే చేసుండొచ్చు, అందుకనే ఇబ్బంది పడుతుండొచ్చు. ఇప్పుడు ఈ శనీశ్వరుడు వక్ర గతిలో ఉన్నప్పుడు అది సరిదిద్దుకునే ప్రయత్నం చేయగలిగితే తద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు మన గురువుగారు లేరు, వారు ఎక్కడున్నారో మనకి తెలియదు. వాళ్ళని స్మరించుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మీ శక్తి కొలది స్వయం పాకం ఇచ్చి, మిమ్మల్ని ఆ రోజు ఈ విధంగా నిందించానండి, తప్పైపోయింది, నన్ను క్షమించండి, తల్లిగారు ఉన్నారు వారికి పాదసేవ చేసుకోండి. మీరు చెప్పనవసరం లేదు, అమ్మా నేను పలానా సమయంలో నువ్వు అన్న మాటకి నేను ఈ విధంగా మాట్లాడానని చెప్పనవసరం లేదు. మీకు లోపల నుండి నేను తప్పు చేశాను, నేను క్షమాపణ కోరుకుంటున్నాను, నా తప్పు నాకు తెలిసొచ్చింది అన్నంత మాత్రం జ్ఞానోదయం చాలు. ఆ జ్ఞానోదయం మీకు కలిగితే మీరు వెళ్ళి నేరుగా క్షమాపణ చెప్పనప్పటికీ శనేశ్వరుడు చూసుకుంటారు. మనకు రావాల్సినవన్నీ కూడా టకటక రావటము, మనకు పనులన్నీ కూడా చక్కగా జరగటము, ఆయనంతటా ఆయనే మొత్తం మనకి రాజబాట ఏర్పాటు చేస్తారు, రాజయోగం ఏర్పడుతుంది. యథార్థంగా ఈ డ్యూరేషన్లో జరిగే తప్పులు ఇవే. ఇవి జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి, తద్వారా మంచి జరుగుతుంది. మీనరాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని, శ్రీ విష్ణు సహస్రనామాలను పఠించండి. అవకాశం ఉన్నవారు సోమవారం రోజున, శనివారం రోజున ఈ ఇద్దరి దేవాలయాలలో అభిషేకం జరిపించండి. అష్టమి తిథి రోజున కాలభైరవ పూజ జరిపించుకొని మెడలో కాలభైరవ రూపుని ధరించండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు.